గత 18 ఏళ్లు తెలుగు మీడియాలో న్యూస్ యాంకర్గా జర్నలిస్ట్గా పనిచేస్తున్న స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది. స్వేచ్ఛ చివరిగా చేసిన ఇన్స్టా పోస్ట్ అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. నిజంగా ఈ లోకంలో సిన్సియర్గా ఉండే అమ్మాయిలు ఎప్పుడు ఓడిపోతూనే ఉన్నారు. తోడేళ్ల వంటి మృగాలు పట్టపగలే తిరిగే ఈ లోకంలో అమాయకంగా ఉండే స్వేచ్ఛ లాంటి వాళ్ళు ఎంతోమంది బలైపోతున్నారు. సో జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆ నయవంచకుడిని ఎంతగా నమ్మిందంటే ఏకంగా తన ఫేస్బుక్లో ఆయన పేరు, ఆయన ఫోటో కూడా పెట్టేంత. నిజంగా అమ్మాయిలకు కావాల్సింది స్వచ్ఛమైన ప్రేమే కాదు, తన కష్టాలు, తన ఫీలింగ్స్, తన ఇష్టాలని కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటారు. కానీ ఈ లోకంలో ఆ ప్రేమను, తన ప్రేమను అవకాశంగా తీసుకునే క్రూర మృగాలు ఉన్నాయని అమాయకపు స్వేచ్ఛ నిజంగా గుర్తించలేకపోయింది. పాపం కల్మషం లేని మనసు, కల్తీ లేని ప్రేమ కోసం ఇన్నాళ్ళు పరితపించి ఇంతలోనే అనంత లోకాలకు వెళ్ళిపోయింది. ఫైనల్గా అమ్మాయిలందరికీ ఒక్క మాట, చావు మీ సమస్యకు పరిష్కారం కాదు, బ్రతకండి, బ్రతకాలి, మీ పేరెంట్స్ కోసం, మీ పిల్లల కోసం పోరాడండి. సో ప్రేమ విషయంలో అనవసరమైన పొరపాట్లు చేసి మీ జీవితాలను పాడు చేసుకోవద్దు.